నీకేం కాదు వర్ష, నీకేం కాకూడదు. మనం ఎందుకు కలిసామో తెలియదు వర్ష, కానీ ఎందుకు అనుకున్నానో తెలియదు. కానీ నేను బ్రతకనని నాకు అర్థమవుతుంది. వర్ష, నీకేం కాదు. నిన్ను నేను కాపాడుకుంటాను. నన్ను కాపాడబోయి నాకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఎవరిని మాట్లాడడానికి టైం లేదు. అక్క నేను చెప్పే జాగ్రత్తగా విను. ముందు హాస్పిటల్కి వెళ్దాం. అక్క అర్థం చేసుకో. నీకే విషయం చెప్పకుండా చచ్చిపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అవుతుంది. మా అమ్మమ్మకి అనాథాశ్రమం ఉంది. దాంట్లో పిల్లలు పెద్దలు ఉంటారు. ఆ అనాథాశ్రమం మిగతా ఆస్తి నా పేరు మీదే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి 15 రోజుల్లో ఆస్తినంతా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆస్తి మా వంశస్థులకు వెళ్ళిపోతుంది. అదే జరిగితే అనాథాశ్రమాన్ని నమ్మకున్న చాలా మంది రోడ్డు మీద పడతారు. నువ్వు నా స్థానంలోకి వర్షగా అక్కడికి వెళ్ళి అనాథాశ్రమాన్ని ఆస్తిని కాపాడు. అక్క ఈ నగలు తీసుకో. ఇవి దేవుడి నగలు. నేనే వర్ష అనడానికి గుర్తని చెప్పాను కదా. అలా మాట్లాడకు వర్ష, నీకేం కాదు. నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తుంది అక్క. నేను చనిపోయినట్టు మా అమ్మకి, మా అమ్మ నాన్నలకి, మా వాళ్ళకి ఎవరికి చెప్పద్దు. నేను చనిపోయినట్టు తెలిస్తే మా ఆస్తి దక్కదు. ఎందుకేనేమో దేవుడు మన బంధాన్ని కలిపినట్టున్నాడు. అనాథాశ్రమాన్ని కాపాడతానని నాకు మాట ఇవ్వు. మాట